సాగరంలో సంసారనావ పార్ట్ 44 రచన మీనాకుమారి గారు. శ్రీరాములు జానకిని హాస్పిటల్కు తీసుకెళ్తున్నారు. వారం రోజులు దాటిపోయాయి. అక్కడ ప్రాంతాలు బాగా అలవాటయ్యాయి. ఎక్కడ చూసినా తమిళం మాట్లాడుతూ ఉన్నారు. అదృష్టం కొద్దీ తెలుగు వాళ్ళు కూడా ఉంటున్నారు. గంగ అన్ని పనులు చురుగ్గా చేసుకుంటూ పోతుంది. అలవిలో ఎక్కడ లేని చెట్లు అన్నీ కూడా సేకరించి చక్కగా ఇంటి ముందు పెట్టేసింది. ఇంటి పక్కన కూడా చాలా ఖాళీ స్థలం ఉంది. జానకి, అలివేలు, పని మనిషి గంగ అందరూ కలిసి ఒక చిన్న కంచెలాగా వేసి విత్తనాలన్నీ రకాలు చల్లారు. ఆ కంచెకు ఆనుకొని నీళ్లు పట్టుకుంటారందరూ. ఆ నీళ్ళన్నీ కూడా పళ్ళెం ఉండడంతో ఇటువైపే రావడం, చెట్లకు నీళ్లు పెట్టే పని కూడా ఉండదు. అంత నీళ్లు అన్ని వైపులకు వెళ్ళేటట్లు లైన్ లాగ్ వదిలేశారు. జానకి పలక మీద రాసి చూపించింది. పాప ఏం చేస్తుందో ఏమిటో, ఇంటికి వెళ్ళాలి అన్నట్లు. డాక్టర్ గారు మందులు కూడా రాసిచ్చారు. ఈ మందులు వాడాక తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి ఆ తర్వాత నిర్ణయించుకుందామని పెద్ద డాక్టర్ చెప్పడంతో శ్రీరాములు వాళ్ళు ఊరు బయలుదేరాలి అనుకున్నారు. శ్రీవాణిని దగ్గర కూర్చోబెట్టుకొని, శ్రీరాములు కాలేజీలో అందరూ కలిసి చదువుకుంటూ ఉంటారు. మన పరిధిలో మనం ఉండాలి. ఊరు దాటి వచ్చి కొత్తగా ఈ సిటీ ప్రాంతాలలో మనం మసులుతుంటే ప్రతిదీ కొత్తగా అందంగా ఆకర్షించినట్లు ఉంటుంది. కానీ ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి. ఆడపిల్లలు మగపిల్లలు అన్న తేడా లేదు. ఎవరితో అయినా జాగ్రత్తగా మసలుకోవాలి. ఏదైనా కారణం వల్ల గొడవ పడకూడదు. స్నేహము వద్దు, జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్య నిన్ను దించి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తీసుకొస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్న ఒక అదృష్టం. చంద్రశేఖర్ అంకుల్ గారు మన ఇంటి మనిషిలాగా ఉండేసరికి ఈ ఇబ్బందులు ఉండవు అనుకుంటున్నాను. అలాగే మన ప్రవర్తనలో కూడా ఏ ఇబ్బందులు ఎవరికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెల్లెలకు చెబుతుంటే అలాగే చూస్తూ ఉంది జానకి. నాకేం తెలియదురా, మీ వదిన అలాగే చూస్తుంది. పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఆ పలక తీసుకొని రాయడం మొదలు పెడుతుంది ఇక అంటూ నవ్వేశారు శ్రీరాములు. ఏమీ కాదు అన్నట్లు కళ్ళతోనే చాలా చక్కగా సమాధానం చెప్పింది జానకి. వదిన మళ్ళీ మీరెప్పుడు వస్తారు అన్నది శ్రీవాణి. జానకి దగ్గరికి వెళ్ళి జానకి శ్రీరాముల వైపు చూసింది. చెప్పమన్నట్లుగా మందులు నెల రోజులకు రాసి ఇచ్చారు శ్రీవాణి. ఆ తర్వాత ఎలాగో రావాల్సి ఉంటుంది. వస్తాము, అక్కడ నాన్నగారు, అమ్మ, పాప అందరూ ఉన్నారు కదా, వెళ్ళక తప్పదుగా అన్నారు శ్రీరాములు. ఏమిటో ఇక్కడ ఉండాలంటే ఒక రకంగా ఉంది. చిన్నన్నయ్య వదిన ఉన్నారు కాబట్టి సరిపోతుంది. కానీ ఇలా వేరే ఊరు వచ్చి చదవాలంటే నా వల్ల ఎప్పటికీ అవ్వదు కదా అన్నయ్య అన్నది శ్రీవాణి. నిజమే కదా అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ వచ్చి. ఈ విధంగా ఉంటే చదువు ఎలా చదువుతావు శ్రీవాణి? ఆడపిల్లలు ఇతర దేశాలు వెళ్ళి కూడా చదివి వస్తున్నారు. అసలు ఎందుకు భయం నీకు? ఇక్కడితో పూర్తవుతుందా? బైపీసీ అవ్వాలి, ఆ తర్వాత ఎంబీబీఎస్ అవ్వాలి, ఆ తర్వాత నీకు ఇష్టమైన కోర్స్ తీసుకోవాలి కదూ. అటువంటప్పుడు ఇతర దేశాలు వెళ్ళి కూడా చదువుకోవచ్చు, ఏమీ కాదు అంటూ నవ్వుతూ చెప్పాడు శ్రీనివాస్. అలివేలు నవ్వుతూ చూసింది. ఎంత బాగున్నాడు ఈ రెడ్ షర్ట్లో, మరీ అందంగా ఉన్నాడు, భలే కొంటబ్బాయి, కొంటె మొగుడు అని భర్తను చూసి ముచ్చటగా నవ్వుకుంది మనసులో అలివేలు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఏమిటి అదే మాదిరిగా చూస్తున్నావంటూ చిత్రంగా ఒక కన్ను పైకెత్తి అందంగా అడిగినట్లు కళ్ళతోనే ప్రశ్నించాడు శ్రీనివాస్ అలివేలు వైపు చూస్తూ. అలివేలుకు సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి. ఎవరితో ఉన్నా కూడా ఏమిటో భర్తను ఆ రకంగా చూస్తే సిగ్గొచ్చేస్తుంది తనకు అని నవ్వుకుంది. సరే శ్రీనివాస్, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాచ్మెన్ కూడా ఉంటాడు అని చెప్తున్నారు చంద్రశేఖర్ గారు. ఇబ్బంది లేదు అని కూడా చెప్పారు. ప్రతిరోజు ఫోన్ చేయి, చెల్లెలి విషయంలో జాగ్రత్తగా ఉండు, నీకు తెలియందేమీ కాదు అంటున్న శ్రీరాముల వైపు చూసి, తప్పకుండా అన్నయ్య, మీరు చెప్పాలి, మేము వినాలి, ఇంటికి పెద్దవారు కదూ అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. అలివేలు శ్రీరాముల వైపు చూసింది. నా గురించి కూడా ఏదైనా జాగ్రత్తలు చెప్పమన్నట్లుగా. మన అలివేలుని జాగ్రత్తగా చూసుకో, చీటికి మాటికి ఏడిపించకురా, మంచమ్మాయి అంటూ నవ్వుతున్న శ్రీరాముల వైపు చూసి జానకి నవ్వేసింది. పలక తీసుకొచ్చింది వెళ్ళి జానకి లోపల నుండి. ఇక ఈరోజు అయిపోయాంరా, ఈ పలకలో మాటలు చదవండి అంటూ నవ్వుతున్న శ్రీరాములు నవ్వును చూసి అందరూ ఆనందంగా నవ్వేశారు. అవును, అలివేలు అలా గడుసుగా మాట్లాడినా అమాయకంగా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు అలివేలును ఏడిపించకూడదు అని మరిది గారికి చెప్పండి అంటూ రాసింది జానకి. చెప్పేదేముంది, మీ మరిది గారికి ఇవ్వు అంటూ నవ్వుతూ ఆ పలకను శ్రీనివాస్కి అందించాడు శ్రీరాములు. శ్రీనివాస్ నవ్వుతూ, వదినా, మీకు నా మీద అలాంటి దృష్టి ఎలా ఉంది? అసలు అలివేలు మామూలు అమ్మాయి కాదు, నిజానికి నన్ను ఏడిపించేది అదే.
కనపడదు గడుసు పిల్ల అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. నువ్వు తక్కువ వాడివి కాదు గాని కాస్త జాగ్రత్తగా ఉండరా, ఎవరూ లేనప్పుడు అందరి పట్ల శ్రద్ధతో జాగ్రత్తగా ఉండాలి అంటూ నవ్వేశారు శ్రీరాములు. ఇంతలో టాక్సీ వచ్చింది. బ్యాగులు తీసుకొని బయలుదేరారు. జానకికి దుఃఖం కలిగింది. అలివేలుని కౌగిలించుకొని ముందే రాసి ఉన్నాం పలక మీద మాటలు చూపించింది. మనిద్దరం కలిసి ఉండొచ్చు ఎప్పుడు అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. నీకు దూరంగా ఉండాలి అంటే కష్టంగా ఉంది. శ్రీవాణి కూడా పైగా ఇక్కడే ఉంటుంది. ఇంకా నేను పాపే ఉండాలి. పెద్దవాళ్ళు ఉన్నారు కానీ మీరు ఉన్న సరదా ఉండదు కదా నాకు అని రాసింది. అలివేలుకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. శ్రీవాణికి బాధ కలిగింది. జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ముగ్గురు కూడా ఒకరిని ఒకరు కౌగిలించుకున్నట్లుగా హత్తుకున్నారు. సరిపోయింది. ఏదో సంవత్సరాల తరబడి కనబడని మనుషుల్లాగా బాధపడిపోతున్నారు ఎందుకు? అందరూ ఎప్పటికప్పుడే అందరం కలుసుకుంటాము. దేవుడు కరుణిస్తే అందరం ఇక్కడికే సెటిల్ అయిపోతాం అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. అలాగే చూశాడు ఆశ్చర్యంగా శ్రీరాములు. అవునన్నయ్య, పిల్లలు పుడతారు. పెరిగే పిల్లలకు చక్కటి స్కూల్, మంచి వాతావరణం, తెలివితేటలు పెరగాలంటే సిటీ లైఫ్లో ఉండాలి అంతే. కానీ మనం అక్కడే ఉండడం కుదరదు కదా. మనకున్న పొలాలు అవన్నీ కూడా బేరం పెట్టుకొని ఇక్కడ చక్కగా మనకు తెలిసిన ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు, బిజినెస్ కూడా చేయవచ్చు. మీరు మీకున్న తెలివితేటలు మామూలువి కాదు కదా. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చిందన్నాడు శ్రీనివాస్. ఉన్న ఊరు అన్నీ వదిలి ఎలా వస్తామన్నాడు శ్రీనివాస్. అలా అనుకుంటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటే ఈ ప్రపంచం ఇంత డెవలప్ అవుతుందా అన్నయ్య అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. ఈలోపు రేపు కాలేజీ లేదు శ్రీవాణి అంటూ వచ్చాడు శ్రీకృష్ణ. అరే, పెద్ద బావగారు వెళ్తున్నారా? అక్క పలక మీద రాతలు, మరి బావగారు ఒకరే చదువుతారా అంటూ నవ్వాడు శ్రీకృష్ణ. చూడండి, ఈ అబ్బాయి కూడా నన్ను ఎగతాళి చేస్తున్నాడు అన్నట్లు బొంగమూతి పెట్టుకొని చూసింది జానకి భర్త వైపు. నా కష్టాన్ని నువ్వు ఒక్కడివి గుర్తించావు శ్రీకృష్ణ, మంచి విషయం అంటూ నవ్వారు శ్రీరాములు తన పక్కనే శ్రీకృష్ణ నిలబెట్టుకొని ఫోటో తీయమన్నారు శ్రీనివాస్ని. ఫోటో తీశాడు శ్రీనివాస్. అమ్మో, ఏమిటి రహస్యంగా నన్ను ఇలా ఫోటోలు తీసుకుంటున్నారు? ఏదేమైనా మీ అన్నదమ్ముల్ని నమ్మడానికి లేదు బాబు, అందుకే నాకు భయం వేస్తుంది. అందుకే మా అక్కలు ఉంటే ధైర్యంగా ఉంటాను అంటున్న శ్రీకృష్ణ కొంటె మాటలకు అందరూ నవ్వేశారు. శ్రీరాములు జానకి ఇద్దరు కూడా అందరికీ చెప్పి బయలుదేరారు. శ్రీవాణి కళ్ళల్లో నీళ్లు అలాగే ఉన్నాయి. పెద్దన్నయ్య వెళ్తుంటే, ఏమిటి నువ్వేమైనా చిన్నపిల్లవా? కాలేజ్ చదువుకుంటూ ఉన్నావు, అన్నయ్య ఊరు వెళ్తున్నారని ఏడుపొచ్చింది నీకు అంటూ నవ్వుతున్న శ్రీకృష్ణ వైపు చూసి కోపంగా చూసింది శ్రీవాణి. మా అన్నయ్య గురించి నీకేం తెలుసు? పెద్దన్నయ్యకు ఇంతవరకు దూరంగా ఎప్పుడు ఉండలేదు అంటున్న శ్రీవాణి మాటలకు శ్రీనివాస్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జీవితంలో పైకి రావాలంటే ఇటువంటి బాధలు తప్పవు. ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు, కానీ ఒకే ఇంట్లో అందరూ కలిసి ఉండి ఆనందంగా నవ్వుకుంటూ హాయిగా ఉన్న ఆనందం ఒక్కరోజు కూడా రాదు కదూ అనిపించింది శ్రీనివాస్ మనసుకు. అందుకే శ్రీనివాస్ ముందుగానే శ్రీరాములకు ఇష్టమైన బిజినెస్ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. అతనికి వేరే ప్లాన్ ఉంది. శ్రీవాణి, నువ్వు ఈ సబ్జెక్ట్లో మొదటి మార్కులు పొందాలంటే ఏ రోజు కూడా రోజు సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది వరకు నా నోట్స్ ఉంది, ఇదిగో అంటూ ఇచ్చాడు శ్రీకృష్ణ. అది నాకు సరిగ్గా అర్థం కాలేదు అంటూ ఉన్న శ్రీవాణి మాటలకు నేను చెప్తాను కదా అన్నాడు శ్రీకృష్ణ. శ్రీనివాస్కి నవ్వొస్తుంది. అలివేలు, ఏమిటి అబ్బాయి ఇలా వచ్చి వెళ్లకుండా ఉంటాడు మరీను అన్నట్లు గడుసు చూపులు చూస్తుంటే ఆ చూపుల్లోనే అర్థాలు గమనించిన శ్రీనివాస్ అలివేలుకి వెనక వైపు ఒక దెబ్బ వేశాడు. ఎవరూ చూడకుండా ఇక ఎప్పుడు అవే ఆలోచనలు వద్దు. చదువుకునే వాళ్లకు చదువు విలువ తెలుస్తుంది, అది తెలియని వాళ్లకు నువ్వు అనుకునే ఆలోచన వస్తుంది అంటూ నవ్వేశాడు చిలిపిగా. చాలేండి అలా అంటున్నారు, ఆ పిల్లడు ఏమనుకుంటాడు నన్ను అన్నది అలివేలు చిన్నగా. ఏమిటో అన్నయ్య, వాళ్ళు వెళ్తుంటే నాకే బాధగా ఉంది. శ్రీవానికి ఎంతో దిగులుగా ఉంది. ఇంతలో శ్రీకృష్ణ రావడం, ఆ బాధ పక్కకు వెళ్ళడం, పుస్తకాల్లో పడ్డం సరిపోయింది. శ్రీవానికి నిజంగా శ్రీకృష్ణ ఉన్న చోట ఆనందంగానే ఉంటుందనిపిస్తుంది కదూ అన్నాడు శ్రీనివాస్. శ్రీకృష్ణలో వసుంధర పోలికలు ఉండేసరికి కొత్తగా ఒక అబ్బాయితో మాట్లాడుతున్న భావనలు అంతగా కనిపించడం లేదు శ్రీవానికి. నిజంగానే ఆ అబ్బాయి ఇంటికి వస్తున్నా కూడా ఒక రకమైన బంధువులాగా అనిపిస్తున్నాడే తప్ప పరాయి అబ్బాయి అన్న భావనలు ఎవరికీ కలగడం లేదు. శ్రీకృష్ణ కూడా తండ్రి చెప్పిన మాటల వల్ల ఈ కుటుంబం చాలా మంచిది అనే స్నేహంగా అలా రాగలుగుతున్నాడు. లేకపోతే ఎక్కడికి వెళ్ళడు శ్రీకృష్ణ.
కాసేపు పుస్తకాల ఆలోచనలో శ్రీవాణిని ఉంచాడు శ్రీకృష్ణ. వాళ్ళ అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారు అని బాధగా ఉన్న శ్రీవాణిని గమనించి ఆమెలో కళ్ళల్లో నీళ్లు దూరం చేయాలని అలా నిర్ణయించుకున్నాడు శ్రీకృష్ణ. ఇంతలో చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు శ్రీకృష్ణకు. చంద్రశేఖర్ గారు చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు ఫోన్లో. పక్క తన క్యాబిన్లో వర్క్ చేసుకున్న శ్రీనివాస్కి ఆయన బాధ అర్థమవుతుంది. ఏమనుకుంటున్నారు? నమ్మకంతో అప్పగించిన పనులు అలాగేనా వ్యర్థం చేసేది? ఇంకా నయ్యం, పునాది కూలిపోయింది కాబట్టి సరిపోయింది. దాని మీద అపార్ట్మెంట్ లేపలేదు. జనానికి నష్టం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా రాత్రికి రాత్రి కూలిపోవడం మంచి పని అయ్యింది. నాకు నష్టం అనేది పెద్ద విషయం కాదు, కానీ ప్రాణ నష్టం కలగలేదు అని సంతోషిస్తున్నాను. నా ఫ్రెండే కదా అని ఇటువంటి పని అప్పగించి మనశ్శాంతిగా ఉన్నాను. కానీ నువ్వు చేసిందేమిటి? నువ్వు నిర్లక్ష్యంగా చేసిన ఈ పనికి నేనేదైనా యాక్షన్ తీసుకోగలను, కానీ పాతకాలపు గుర్తులను మర్చిపోలేను అంటూ ఫోన్ పెట్టేశారు చంద్రశేఖర్ గారు. ఆ ఫోన్ మళ్ళీ 2 సార్లు రింగ్ అయినా ఆయన లిఫ్ట్ చేయలేదు. ఒళ్ళంతా చెమట్లు పట్టేసి వెనక్కు వాలిపోయి ఉన్న చంద్రశేఖర్ గారిని చూసి శ్రీనివాస్ ఇంకా ఏమీ ఆలోచించలేదు. దగ్గరికి వెళ్ళాడు. సార్ అంటూ పలకరించాడు. ఏమిటి శ్రీనివాస్ అన్నారు సరిగ్గా కూర్చొని చంద్రశేఖర్ గారు. ఏమిటి ఆందోళనగా ఉన్నారు? అభ్యంతరం లేకపోతే చెప్పండి సార్ అన్నాడు శ్రీనివాస్. ఆయన పక్కనే ఉద్దికగా నిలబడి, కూర్చో శ్రీనివాస్, పర్వాలేదు. సహజంగా నాకు కోపం రాదు, కానీ పాత బస్తీలో పేదల కోసం బిజినెస్లో వచ్చిన ఆదాయంతో సొంతంగా నేనే ఒక అపార్ట్మెంట్ కట్టించి బస్తీ వారికి అందుబాటు ధరల్లో అమ్మాలని ప్రయత్నించి ఒకరికి ఆ పనిని అప్పగించాను శ్రీనివాస్. అతను ఎవరో కాదు, నా ఫ్రెండ్ వాసుదేవ్కి. ఎప్పుడు ఇటువంటి పనులు జరగలేదు మా మధ్యన, కానీ ఇప్పుడు కొత్తగా జరిగిందంటూ కళ్ళు తుడుచుకున్నాడు. స్నేహానికి విలువ ఎంతో ఇస్తాను నేను, కానీ మోసం చేస్తే భరించలేను శ్రీనివాస్ అంటున్న చంద్రశేఖర్ గారి మాటలు వింటూ ఏదైనా ఒక సంఘటన మంచి కానీ చెడు కానీ జరిగినప్పుడు ఎదుటివారి చెప్పే మాటలు కూడా వింటే బాగుంటుందన్నట్లు అనుకున్నాడు శ్రీనివాస్. అట్లాంటి పని చేస్తాడు అని నేను ఊహించలేదు. వింటున్నావా నా మాట? ఇంకా కోపంగానే విన్నావా? ఆ మాట పూర్తిగా వినరా అంటున్న వాసుదేవ్ గారి మాటలకు చెప్పు అన్నారు చంద్రశేఖర్ గారు. స్పీకర్ ఆఫ్ చేసి శ్రీనివాస్ పక్కకు వెళ్ళిపోయాడు. కాసేపటికి చంద్రశేఖర్ గారి ముఖం శాంతంగా మారింది. దాందేముంది లేరా, లాభ నష్టాలు బేరీజు ఏమీ లేదు, ప్రాణ నష్టం జరగలేదు, అందుకు సంతోషం అంటున్నారు చంద్రశేఖర్ గారు. భలే వాడివి, నష్టపరిహారం నువ్వెందుకు చెల్లించడం? నేనేదో పేదలకు ఇల్లు కట్టివ్వాలి అనుకున్నాను అంతే. వారికి ఏదైనా ప్రమాదం జరిగితే, అంత అపార్ట్మెంట్ పూర్తయి అందరికీ ఏదైనా జరిగితే ఏమయ్యేది అన్న ఆలోచనలు వచ్చి కోపం పెరిగిపోయింది. అందుకే నీ మాటలు వినలేదు. సరేరా, నేను మనసులో పెట్టుకోవడం లేదు అన్నారు చంద్రశేఖర్ గారు. కాసేపటికి అలాగే ఇద్దరం కలిసి ఆ పని పూర్తి చేద్దాం. నమ్మకమైన ఇంజనీరు మన కళ్ళ ముందు ఉన్నాడులే అంటూ శ్రీనివాస్ వైపు చూసి నవ్వారు చంద్రశేఖర్ గారు. నేనేం భావించడం లేదు. నీకు ఆరోగ్యం బాగోలేదన్న సంగతి నాకెందుకు చెప్పలేదురా అన్నారు చంద్రశేఖర్ గారు. నాకు ఆరోగ్యం బాగాలేదు అంటే నీకు ఆరోగ్యం బాగోకుండా ఉంటుంది, అందుకే చెప్పలేదు అంటూ నవ్వారు వాసుదేవ్ గారు. సరిపోయింది నీ ఆలోచనలు అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు శ్రీనివాస్ వైపు చూస్తుంటే తల వంచుకొని తన వర్క్లో తను ఉన్నాడు. శ్రీనివాస్ ఇలారా అన్నారు చంద్రశేఖర్ గారు. సారీ సార్, కాస్త చొరవ తీసుకొని ఫోన్ ఆన్ చేసి స్పీకర్ పెట్టాను, ఏమీ అనుకోకండి. ఎదుటి వారి మాట వింటే వారి మనసు ఏమిటో మనకు తెలుస్తుంది. తెలుసుకోకుండా మనకి మనమే ఏదో ఒకటి బాధపడుతూ ఉంటే మీ ఆరోగ్యం కూడా ఎలా ఉంటుందో అనిపించింది, అందుకని అంత చొరవ తీసుకున్నాను అన్నాడు శ్రీనివాస్ ఒక రకంగా తల వంచుకొని. తెలివైన వాడివి అబ్బాయి, నాకు నచ్చావురా అన్నానని అనుకోవద్దు, ఏదో బిడ్డలా అనిపించింది, అందుకే హ్యాపీగా మాట్లాడాను అన్నారు చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్ అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఎవరిని చూసినా ఎలా అర్థం చేసుకుంటావు. నువ్వు ప్రతి ఒక్కరిని కూడా చాలా అర్థం చేసుకొని ఎవరికి దూరంగా ఉండాలో వారికి దూరంగా ఉంటూ, ఎవరిని పలకరించాలో వారిని పలకరిస్తూ, ఎవరి మంచి చెడ్డలు చూడాలో వారికి చూస్తున్నావు. నేను గమనిస్తూనే ఉన్నాను నిన్ను. వచ్చినప్పటి నుండి మీ తెలివితేటలు, నీ చిరునవ్వు చాలా బాగున్నాయి. మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. చూసావా, ఈరోజు ఇందాక నీ మీద కొద్దిగా కోపం కూడా వచ్చింది నాకు అన్నారు నవ్వుతూ చంద్రశేఖర్ గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. అవును సార్, ఇందాక ఫోన్ ఆన్ చేసినప్పుడు నేను మీ ముఖాన్ని చూశాను, భయం వేసింది. దేవుడి దయ వల్ల మంచి విషయం తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా ఉద్యోగం ఏమైపోయేదో అంటూ ఉన్న శ్రీనివాస్ వైపు చూసి నవ్వేశారు చంద్రశేఖర్ గారు. నిజమే, ఒక్కొక్కసారి చొరవ కూడా ఆనందాన్ని ఇస్తుంది. ప్రస్తుతం కోపం తెప్పించినా మిగిలేది ఆనందమే అని ఇప్పుడు మాత్రం తెలియజేశావు సుమా అంటున్న
చంద్రశేఖర్ గారి వైపు చూసి నవ్వేశాడు శ్రీనివాస్. ఇంతలో శ్రీనివాస్ జేబులో ఫోన్ మోగింది. శ్రీనివాస్ ఫోన్ చూస్తుంటే ఇలా ఇవ్వు ఒకసారి అన్నారు చంద్రశేఖర్ గారు. శ్రీనివాస్ నవ్వుతూ నేను చూస్తానులే సార్ అంటుంటే చొరవగా ఫోన్ తీసి స్పీకర్ ఆన్ చేశాడు చంద్రశేఖర్ గారు. అటువైపు అలివేలు అయ్య బాబోయ్ ఈ పిచ్చి ముఖంది ఏం మాట్లాడుతుందో ఏమిటో ఇప్పుడని గొంతులో వెలక్కాయ పడ్డట్టు నిలబడ్డాడు శ్రీనివాస్. ఫోన్ చేసి మాట్లాడరు ఎందుకు? మీ ఆఫీస్లో ఎవరైనా తిప్పులాడి స్టేను పక్కనే ఉందా? తెలుసులేండి మీ ఆలోచనలు. రాత్రికి ఆనందాలు నాతో చాలా కావాలి, కానీ మాటలన్నీ నవ్వులు వేరే వాళ్ళతో కావాలి మీకు, అంతేగా అన్నది అలివేలు గడిసిగా. చంద్రశేఖర్ గారు వింటూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు జిలేబీ తీసుకురండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఏమీ చెప్పలేదు అని నిన్న నాకు మొట్టికాయ వేశారుగా అంటున్న అలివేలి మాటలు వింటూ అయ్య బాబోయ్ గట్టిగా మాట్లాడకే నా అలి అన్నాడు శ్రీనివాస్. ఇంకా ఏం మాట్లాడుతుందో అని కంగారురా. ఒక్కసారి ఈ జనాలు ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడుతున్న అలివేలు నోరు మూయించాలని ముద్దుగా అలివేలిని నా ఆలి అంటాడు. అలా అనేశాడు. నాలి కొరుక్కున్నాడు శ్రీనివాస్. పక్కపక్క నవ్వుతున్నారు చంద్రశేఖర్ గారు. పక్క వాళ్ళ ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే ఎలా ఉంటుందో అలా నొక్కుతున్నప్పుడు ఎదుటి వారి మనసు ఎలా ఉంటుందో అర్థమైందా? అందులో పెళ్ళైన కొత్త కుర్రోడివి ఏమైంది? ఇక్కడెవరూ లేరుగా తిప్పులాడి నీ పక్కన అంటూ ఉంటే అలివేలు వెంటనే ఫోన్ పెట్టేసింది. శ్రీనివాస్ అలాగే నవ్వొస్తున్నా కూడా బిడియంగా ఓ పక్కకు వెళ్తుంటే శ్రీనివాస్ నాతో కాసేపు సాయంత్రం అలా హోటల్ మూన్కి వెళ్ళాలి అనిపిస్తుంది సరేనా అన్నారు చంద్రశేఖర్. అదేంటి సార్ నేను మీతో? మై గాడ్ వద్దులే సార్ అని అన్నాడు శ్రీనివాస్. లేదు అప్పుడప్పుడు ఇలాంటి చిట్ చాటింగ్ కావాలి మా వయసుకు కూడా అంటూ నవ్వుతూ ఉన్న చంద్రశేఖర్ గారి వైపు చూసి నవ్వేశాడు శ్రీనివాస్. సాయంత్రం మూన్ హోటల్కి వెళ్ళారు. ముందే మీ ఆవిడకి ఫోన్ చేసి చెప్పు, లేకపోతే హోటల్కి తిప్పులాడితో వెళ్ళావు ఏమిటి అంటూ ఉంటుంది. మంచి అమ్మాయి, నా బిడ్డ లాంటిదన్నారు చంద్రశేఖర్ గారు నవ్వుతూ. ముందే ఫోన్ చేశానండి, లేకపోతే అమ్మో అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. ఏమిటి హాట్ డ్రింక్ ఆర్డర్ చేయనా అన్నారు చంద్రశేఖర్. వద్దు సార్ కేవలం కూల్ డ్రింక్ చాలు అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్. ఎత్తి ఎక్కడ పారేస్తారో తెలుసు, అందుకే ముందు జాగ్రత్తలు చాలా తెలుసు మన శ్రీనివాస్కి. యజమాని చొరవ ఇచ్చారు కదా అని సంకనెక్కితే నేను మాత్రం చాలా రోజుల తర్వాత ఈరోజు కాస్త డ్రింక్ చేస్తాను, నీ ముందు ఓకేనా అన్నారు చంద్రశేఖర్ గారు. ఏమో సార్, మీ అమ్మాయి గారు అబ్బాయి ఇద్దరు డాక్టర్లు, మళ్ళీ ఏదైనా నేను మిమ్మల్ని ఈ మూన్ రెస్టారెంట్కి తీసుకొచ్చాను అన్నట్లు ఏమైనా తేడాలు వస్తే మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను సార్, నాకు ఆ మొహమాటం ఉండదు అనేశాడు శ్రీనివాస్. తప్పకుండా అంటూ శ్రీకృష్ణకు ఫోన్ చేశారు చంద్రశేఖర్ గారు. స్పీకర్ ఆన్ చేశారు. శ్రీకృష్ణ, నేను శ్రీనివాస్తో హోటల్ మోన్కి వచ్చాను, చిన్న పార్టీ ఈరోజు వరకు, నాకు కాస్త పర్మిషన్ ఇస్తారా అన్నారు చంద్రశేఖర్ గారు. శ్రీనివాస్ రమ్మంటే వచ్చాను అన్నారు నవ్వుతూ చంద్రశేఖర్ గారు. అయ్య బాబోయ్ అంటూ అలాగే చూస్తున్నాడు భయంగా శ్రీనివాస్. పాపం శ్రీకృష్ణ నవ్వుతూ డాడీ మీరు అప్పుడప్పుడు మోన్ హోటల్కి వెళుతూ ఉంటారు, అటువంటప్పుడు మిమ్మల్ని ఒకరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఒకరు తీసుకువెళ్తే మీరు వెళ్ళే రకమూ కాదు, మాకు తెలీదా మీ వేషాలు, పైగా ఈరోజు డేట్ కూడా మాకు బాగా గుర్తుంది, ఈరోజు మీరు కంపల్సరిగా హోటల్ మోన్కి వెళ్తారు అని అక్క కూడా చెప్పింది అంటున్నాడు శ్రీకృష్ణ. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తారని కూడా తెలుసు. శ్రీనివాస్ గారు భయపడకండి, మా డాడీ సంగతి మాకు బాగా తెలుసు అంటూ మీరు మాత్రం కూల్ డ్రింకే తాగండి, మా డాడీని సేఫ్టీగా ఇంటికి తీసుకురండి సుమా అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ. వామ్మో ఏమిటి వీళ్ళు తండ్రి కొడుకుల్లాగా లేకుండా భలే ఉన్నారే అనుకున్నాడు శ్రీనివాస్. ఇక్కడ డ్రింక్ చేస్తూ ఉన్నారు చంద్రశేఖర్ గారు. కూల్ డ్రింక్ ఏం తెమ్మంటారు సార్ అంటూ రకరకాల డ్రింక్స్ తీసుకొస్తే అక్కడ ఉన్న ఫల్ఫీ ఆరెంజ్ డ్రింక్ చూడగానే వెంటనే అలివేలు గుర్తొచ్చింది. భలే ఎంజాయ్ చేస్తూ తాగుతుంది అలివేలు, ఈ డ్రింక్ పల్ఫీ ఆరెంజ్ ఇవ్వులే అన్నాడు శ్రీనివాస్ నవ్వుకుంటూ. సిప్ చేస్తూ చంద్రశేఖర్ గారు మాట్లాడే హుషారైన మాటలు వింటూ నవ్వుతూనే ఉన్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్, నా జీవితం చాలా విచిత్రమైంది, నీకు తెలుసా? కనబడేదంతా నిజం కాదు, కనబడినది అబద్ధం కాదు, నిజాన్ని అబద్ధం చేయాలి, అబద్ధాన్ని నిజం చేయాలి, అదే జీవితం అని మాట్లాడుతున్న చంద్రశేఖర్ గారి వైపు విచిత్రంగా చూశాడు శ్రీనివాస్.
కనీసం అరపెగ్గు కూడా తాగలేదు. బాగా ఎక్కేసింది నిష. కవితలు వచ్చేస్తున్నాయి సార్ గారికి అనుకున్నాడు మనసులో శ్రీనివాస్. ఏమిటి మందు తాగకుండానే మత్తు ఎక్కువైపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు కదూ అని నవ్వుతూ అంటున్నా చంద్రశేఖర్ మాటలకు అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్ అనేశాడు శ్రీనివాస్ కంగారులో. పకపక నవ్వేశారు చంద్రశేఖర్ గారు. యాస్టీస్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా నువ్వంటే నాకు సరదాగా ఉంటుంది శ్రీనివాస్ అంటూ నవ్వేశారు చంద్రశేఖర్ గారు. కానీ చంద్రశేఖర్ గారి ముఖంలో ఏదో తెలియని బాధ ఉన్నట్లు గ్రహించాడు శ్రీనివాస్. అవును, ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉండేవారిలో నిజమైన బాధ లోతుగా ఉంటుందని ఒక మహాకవి చెప్పారు. అది నిజమే అన్నట్లు అనిపించింది. ఎంత నవ్వుతున్నా చంద్రశేఖర్ గారి కళ్ళల్లో ఏదో లోతైన చేదు జ్ఞాపకాలు గుర్తులు కనిపించాయి శ్రీనివాస్కి. చంద్రశేఖర్ గారి గత జీవితం ఏంటో శ్రీనివాస్కి చెప్తాడా, ఏం చెప్తాడనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.